హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం కొడైకెనాల్ ట్రిప్ చూడబోతున్నాం. 2 days ట్రిప్. యాక్చువల్గా మేము ఆగస్ట్లో వెళ్ళాము, కుదరలేదు అప్లోడ్ చేయడానికి. బట్ ఆగస్ట్ ఈజ్ ద బెస్ట్ సీజన్ టు గో అని చెప్పచ్చు. మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము. బెంగళూరులో ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము, ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్. రీచ్ అయిపోయాం. నైట్ 10కి ఉన్నింది బస్సు కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు ఫుల్ వర్షం పడుతూ ఉన్నింది. బస్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ సిటీ దాటేసరికి 1.5 hours పట్టింది. వర్షం వల్ల ఫుల్ ట్రాఫిక్ ఉండింది. అండ్ మేము పళని సైడ్ వెళ్తున్నాము. పళని సైడ్ చాలా పెద్ద ఘాటు. అండ్ ఇది కింద పళని అంత కోకోనట్ ట్రీస్ చూడొచ్చు. తోట మొత్తం బాగా కోకోనట్ ట్రీస్ ఉన్నాయి కింద పళని అంతా. ఇప్పుడు ఘాట్ స్టార్ట్ అయింది. ఇది చాలా పెద్ద ఘాటు. కొంచెం భయం వేసింది మోస్ట్లీ. అండ్ మేము వెళ్ళింది కరెక్ట్గా వయనాడులో ల్యాండ్ స్లైడ్స్ అయిన రోజు, ఆ టైంలో వెళ్ళాము. సో కొంచెం భయంగా ఉండింది. బట్ ఇక్కడ చూస్తే ఫుల్స్ అన్నీ చూడొచ్చు మీరు. బట్ ఘాట్ అంతా గ్రీనరీ ఫుల్ బాగుంది చూడ్డానికి. బట్ ఒక కైండ్ ఆఫ్ కొంచెం భయంగా ఉండింది. చాలా పెద్దది చూడొచ్చు. మనకు అక్కడ ఒక లేక్ లాగా కూడా కనపడుతుంది. అండ్ బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టైంలో వర్షాలు పడే టైంలో ఇంత ఎండ ఉండడం. బట్ తమిళనాడు మనకు తెలిసిందే, ఫుల్ సన్నీ ఉండింది మార్నింగ్. బట్ కొడైకెనాల్లో చలి ఉండింది. కొడైకెనాల్లో మొత్తం ఎండ మార్నింగ్ 8 o'clock 7 o'clock అంతా ఎండ వస్తుంది. 9కి కొంచెం క్లౌడీ వస్తుంది. 11 అలా టైంకి డ్రిజల్ అవుతుంది. మొత్తం అన్ని క్లైమేట్స్ చూసాము. నైట్ ఫాగ్, చలి ఎక్కువ ఉండడము అంతా ఉండింది. బట్ అన్ని ఎక్స్పీరియన్స్ చేసాము. బట్ బెస్ట్ సీజన్ అని చెప్పచ్చు. వర్షం పడినా హెవీ పడడం అలా లేదు. బట్ మనకు తడిచేలాగా పడుతుంది డ్రిజల్ అవుతూ. అలా చాలా బాగుండింది. ఇది చూడండి, వ్యూ చాలా బాగుంది. ఇది వెళ్ళేప్పుడు అంతా చాలా వ్యూస్ అని కొన్ని వాటర్ ఫాల్స్లో కూడా కనపడ్డాయి. బట్ క్యాప్చర్ అవ్వలేదు మొబైల్లో. చూడండి, వ్యూ చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ మేము 7-7:30 ఆ టైము. అప్పుడే సూర్యుడు ఫుల్ చాలా వేడి ఉండింది బస్ ఎక్కే ఎంతసేపు. గ్రీనరీ కూడా చాలా గ్రీనరీ ఉండింది. బెస్ట్ మేము పళని సైడ్ వెళ్ళాము. ఎందుకంటే మేము వచ్చేటప్పుడు మేము మధురైకి వెళ్ళాలని మధురై సైడ్ వెళ్ళాము. అక్కడ పెద్ద ఘాటు తక్కువైనా ప్రతి స్టాపింగ్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఘాట్లో కూడా చాలా పల్లీలు ఉన్నాయి. ఇది మనకి స్మూత్గా వెళ్ళిపోయినారు, ఏం పల్లీలు లేవు. ఇంకా కొడైకెనాల్ వస్తుంది అన్నప్పుడు దగ్గరలో కొన్ని పల్లెలు వచ్చాయి. ఇక్కడ స్టార్ట్ అయింది. పల్లెలంతా బనానా ట్రీస్ ప్లాంట్ చేశారు. మేబీ అవి సెల్ చేసుకొని వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారేమో. బట్ అక్కడ ఎలా ఉంటున్నారో, ఏదన్నా ఇబ్బంది వస్తే ఇద్దరు కొడైకెనాల్కి వెళ్ళాలి. కొడైకెనాల్లో కూడా మరీ అంత ఫెసిలిటీస్ ఉండవు. ఎమర్జెన్సీ ఆ టైంలో నీకు ఖచ్చితంగా ఘాట్ అంతా దిగి వెళ్ళాలి. చాలా కష్టం వీళ్ళకి. చిన్న పల్లెలు, ఒక్క క్లినిక్ అని హాస్పిటల్ ఏమీ లేదు. చూడొచ్చు అంతా. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇది బస్ స్టాప్ కొడైకెనాల్కి. ఇక్కడ నుంచి మాది 1.5 kilometer వాకబుల్ డిస్టెన్సే. మేము నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. పెద్ద టౌన్ కొడైకెనాల్. అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. ఇది ఒక ఇంటర్నేషనల్ స్కూల్. అండ్ వెళ్ళేదారిలోనే మాకు విజిటింగ్ స్పాట్ లేక్ కనపడింది. మేము మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఇక్కడ బోట్ రైడ్కి వెళ్ళాము. స్ట్రైట్ వెళ్తే ఇంకా మా హోటల్ వస్తుంది. హోటల్కి వచ్చేసాము. హోటల్ ఓకే మరీ బాగుంది అని చెప్పను. బట్ రూమ్స్ అన్నీ క్లీన్గా బాగున్నాయి. హోటల్ నుంచి వ్యూ ఇది.
మీరు చూడొచ్చు అప్పుడే అక్కడ మబ్బులు కమ్ముతున్నాయి. హోటల్ నుంచి స్టార్ట్ అయిపోయాం. మేము హోటల్లోనే వాళ్ళని అడిగి 2 days ట్రిప్కి 3K ఇవ్వమన్నారు. మొత్తం వాళ్ళే చూపించి 2 daysకి వాళ్ళే చూపిస్తారని వర్తబుల్లే అనిపించింది 3K. కొడైకెనాల్ మ్యాక్స్ 2 days అంతే, మరీ చూసే అంత ప్లేసెస్ ఏమీ లేవు. 2 days మ్యాక్స్, 2 daysలో అయిపోతాయి. ఇది ఒక విజిటింగ్ పాయింట్కి వచ్చాము, డాల్ఫిన్ నోస్కి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ ఫుల్ ట్రెక్ ఉండింది. కొంచెం కష్టంగా అనిపించింది ట్రెక్. అంతా రాళ్ళు అంతా ఉన్నాయి కాబట్టి కొంచెం స్మూత్గా లేదు. ఇక్కడ కుక్కలు బాగా ఉన్నాయి. అండ్ వెళ్ళే దారి మొత్తం ఇలా ఫాగ్, పొగ మంచు అంటారు కదా, అలా ఫాగ్ కమ్మేసింది. చాలా అంటే చాలా బాగుండింది. ఎప్పుడు మనకి ఆ అలసట తెలియలేదు దీనివల్ల. క్లైమేట్ కూడా చాలా బాగుండింది. ఇది ఆల్మోస్ట్ 10:30 ఆ టైంలో. మీరు చూడొచ్చు ఎలా ఉందో క్లైమేట్. మార్నింగ్ 8 క్లైమేట్ మీరు ఎలా చూసారు కదా, దానికి ప్యూర్ ఆపోజిట్. 10 o'clock 11 o'clockకి ఇది ఇంకా అసలు ఫుల్ చిల్లు ఉండింది. మధ్యలో ఇలా వాటర్ ఫాల్స్ లాగా అలా ఉండింది. బట్ ట్రెక్కింగ్ కొంచెం కష్టం అనిపించింది. అంత కష్టపడి ట్రెక్ చేసే అక్కడికి వెళ్ళి చూసే కైండ్ ఆఫ్ ఎ మౌంటైన్ వ్యూ అనిపించింది అంతే. డాల్ఫిన్ నోస్ అని ఎందుకు వచ్చింది అంటే మీకు వెళ్ళాక చెప్తాను. మొత్తం తైలం చెట్లు ఉన్నాయి, పైన్ ట్రీస్ ఉన్నాయి. మొత్తం ఇలా చెట్లన్నీ ఉన్నాయి వెళ్ళేదారంతా. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. బట్ ఒక 20 minutes పట్టింది మేము వెళ్ళడానికి, కొంచెం కూర్చొని వెళ్ళడానికి. చూడొచ్చు ఇలా మేఘాలు వెళ్ళడం అంతా చూడొచ్చు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రాయి కనపడుతుంది, అది కైండ్ ఆఫ్ డాల్ఫిన్ నోస్ లాగా ఉంటుందని ఇది డాల్ఫిన్ నోస్ అని పేరు వచ్చింది. చూడొచ్చు మేఘాలు వెళ్తూ ఉండడం. మనం వచ్చే దారి కూడా మన నుంచి పాస్ అవ్వడం అదంతా మనం ఫీల్ అవుతాం. మేఘాలు పాస్ అవ్వడం అంతా మూవ్ అవుతూ మన నుంచి వెళ్ళినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడొచ్చు బాగా వెళ్తూ ఉన్నాయి. ఇదే వ్యూ, డాల్ఫిన్ నోస్ నుంచి ఇది వ్యూ. మన బస్లో వచ్చినప్పుడు కూడా ఇలాంటి వ్యూవే కనపడింది. ఇది డాల్ఫిన్ నోస్, ఈ రాయి. ఇప్పుడు ఇంకా మబ్బులు ఫుల్ కమ్ముకున్నాయి. మళ్ళీ రిటర్న్ అయిపోయాం. రిటర్న్ వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి. అక్కడి నుంచి వచ్చాం, ఇప్పుడు పైకి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ కూడా చూడొచ్చు మొత్తం పైన కూడా మొత్తం ఇలా పొగమంచు. ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది. ఇంకో విజిటింగ్ ప్లేస్కి వెళ్తున్నాం, విచ్ ఈస్ మై ఫేవరెట్. ఇందాకే చెప్పా కదా, ట్రెక్ చేసి మనకి అక్కడంతా చూసే అంత లేకపోతే అన్సాటిస్ఫైడ్ అవుతాం. బట్ ఇక్కడ ట్రెక్ ఏం అవసరం లేదు, రోడ్డు పక్కనే ఇలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అండ్ మేము వెళ్ళేసరికి కొంచెం డ్రిజల్ అవుతూ చాలా అంటే చాలా బాగుండింది. అండ్ వాటర్ ఫాల్స్ బెస్ట్ పార్ట్ ఏంటంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. వాటర్ కూడా క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. అండ్ ఈ రాళ్ళ దగ్గర కూర్చొని లైక్ ఆల్మోస్ట్ 1 hour స్పెండ్ చేసాం. మాకు వెళ్ళబుద్ధి అవ్వలేదు, ఇంకా టైం ఉండదు, 2 days ట్రిప్ కదా, టైం ఉండదు కదా అని చెప్పి వెళ్ళాము. మీరు చూడొచ్చు చినుకులు పడ్డం అంతా. అది మరీ ఎక్కువ వర్షం పడితే ఇరిటేషన్ వచ్చేస్తుంది. బట్ అక్కడ వర్షం మరీ ఎక్కువ అట్లా డ్రిజిల్ అవుతా ఉంటే తడుస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. చాలా ఇయర్స్ తర్వాత అలా తడిచాం మేము. ఆ వాటర్ ఫాల్ కూడా చాలా బాగుండింది. అండ్ ఇది ఇంకోటి ఏంటంటే ఈ ట్రీ చాలా ఏండ్ల పెద్ద ట్రీ అని చెప్పారు, బట్ అన్నీ ఒకేలాగే అనిపించాయి. అదొక్కటే అని పాయింట్అవుట్ చేశారు. అండ్ ఇది పెద్ద దూరదర్శన్ టవర్ అంట, ముందు కాలంది. అండ్ నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ వచ్చి చర్చ్కి వచ్చాము. ఇక్కడ కూడా చర్చ్లో కూడా లైక్ వర్షం పడుతూ ఉండింది. ఈ లాన్ దగ్గర కొంచెంసేపు టైం స్పెండ్ చేసాం. అండ్ ఈ చర్చ్లో అంత పెయింటింగ్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. నార్మల్గా యూజువల్లీ August 2nd week అలా వీళ్ళకి కైండ్ ఆఫ్ జాతర లాగా చేస్తారంట. సో అన్నీ వర్క్ అంతా చేస్తూ ఉన్నారు అప్పుడు.
ఆ జాతర కోసం రెడీ చేస్తున్నారని. ఇది చాలా ఓల్డ్ చర్చ్ అంట, మా డ్రైవర్ చెప్పారు. అప్పట్లో ఇది చాలా ఇదే పెద్ద చర్చ్ అని. లోపల చూడొచ్చు జీసస్, మేరీ మాత, చర్చ్ వ్యూ. అండ్ నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్కి వెళ్తున్నాం. వెళ్ళేదారంతా ఇప్పుడు వర్షం తగ్గిపోయింది. దాని తర్వాత ఇది ఆల్మోస్ట్ ఈవినింగ్ టైం, 4 o'clock అరౌండ్ ఆ టైము. ఇప్పుడు మనం కూకర్స్ వాక్కి వెళ్తున్నాం. చూడొచ్చు ఆ బోర్డు అంతా స్పెసిఫై చేశారు ఎలా అని. వచ్చేసాము కూకర్స్ వాక్కి. ఇట్ జస్ట్ కైండ్ ఆఫ్ అ కారిడార్, లైక్ జస్ట్ ఒక చుట్టూరా వెళ్ళి రావడం అంతే. ఇది ఒక కైండ్ ఆఫ్ వ్యూ పాయింట్. బట్ వెళ్తూ ఉంటే మొత్తం పొగ మంచు, మొత్తం ఫాగ్ ఉండింది. ఆ వ్యూ కూడా కనపడలేనంత ఫాగ్ ఉండింది. చూడొచ్చు అదంతా ఫాగే. అండ్ ఇక్కడ చిన్న క్యూట్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి, చూడడానికి కళ్ళకి చాలా బాగుండింది. అండ్ పక్షులు అరవడము అవంతా చాలా బాగుండింది. కైండ్ ఆఫ్ ప్లెజెంట్నెస్, లైక్ పీస్ఫుల్. అలా చూడొచ్చు పక్షులు అంతా అరచడం, బటర్ఫ్లైస్ అవన్నీ ఉన్నాయి. చాలా బాగుండింది. ఐ ఫీస్ లాగా అనిపించింది బాగా. మేబీ మొబైల్లో అంత క్యాప్చర్ అవ్వలేదు, బట్ దగ్గర నుంచి ఆ లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బాగుండింది. నేచర్ లవర్స్ అయితే యు గోనా లవ్ ఇట్. ఈ సీజన్లోనే వెళ్ళండి, లైక్ ఆగస్ట్లో మేము వెళ్ళాం కాబట్టి చెప్తున్నాను, ఇది వర్త్ అనిపించింది. ఇంత పొగ మంచు మనం వింటర్లో కూడా చూడం. వింటర్లో నీకు ఎంత చలి ఉన్నా సమ్మర్ లాగా ఉంటుంది. తమిళనాడు సైడ్ ఆల్మోస్ట్ చలి ఉంటుంది, బట్ సన్నీ ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ టైంలో మార్నింగ్ అంతా సన్నీ ఉండింది. అరౌండ్ ఓన్లీ 7 to 8 అలా సన్నీ ఉంటుంది. మళ్ళీ అంతా క్లౌడ్స్ చలి పెట్టడం, లైక్ డ్రిజల్ అవ్వడం వల్ల మీకు పొగ మంచు. ఇదంతా పెద్ద టౌన్. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసాము. అది కూడా కూకర్స్ వాక్ చూసుకొని వచ్చేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నాం హోటల్కి. అండ్ వెళ్ళేదారిలో చెప్పాను కదా, వచ్చేటప్పుడు చూసాం కదా వాటర్ లేక్ ఉండింది. ఆ లేక్కి వెళ్దాము బోట్ రైడ్ కోసం అని చెప్పి వచ్చాము. ఈ లేక్ దగ్గర అంతా ఫుడ్ స్టాల్స్ లాగా పెట్టుకొని ఉన్నారు. ఎలా అండ్ బోట్ రైడ్కి వెళ్తున్నాం. ఇది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లాగా వేశారు. కొంచెం ముందరికి వెళ్ళి బోట్ తీసుకోవాలి. ఐ డోంట్ రిమెంబర్ హౌ మచ్ ది చార్జ్డ్. ఆల్మోస్ట్ 500 ఇచ్చాం, మళ్ళీ రిటర్న్ ఇచ్చేశారు. ఐ థింక్ 200 ఆర్ సంథింగ్. ఇక్కడ ఫౌంటైన్ లాగా కూడా ఉండింది. బేసిక్లీ ట్రిప్కి రీజన్ మా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేట్ చేద్దామని వచ్చాము. 2 days. తనది August 2nd బర్త్డే. సో మేము August 1st కంతా వచ్చి ఫస్ట్ రోజు ఇవన్నీ చూస్తున్నాము. ఫౌంటైన్ చాలా బాగుండింది వెళ్తూ ఉంటే. ఇక్కడ కూడా లైక్ చాలా పెద్ద లేక్ అంట, ఇది చాలా కిలోమీటర్స్ ఉందంట. సో మేము జస్ట్ ఒక నార్మల్ కొంచెం వరకే, చాలా చోట్ల వెళ్ళాం కదా అని కొంచెం వరకు వెళ్ళేసి, ఇంకా కొంచెం దూరం అయితే ఇంకొంచెం అమౌంట్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. జస్ట్ ఒక కైండ్ ఆఫ్ రైడ్ లాగా వెళ్ళొచ్చామంతే, కొంచెం ఒక కైండ్ ఆఫ్ షార్ట్ డిస్టెన్స్. అండ్ ఇదంతా షాపింగ్ ఏరియా. అది బోటింగ్ చేసేప్పుడు. అండ్ ఇప్పుడు నైట్ హోటల్కి వచ్చాము. మా హోటల్లో బాగాలేదు, సో మార్నింగ్ చేసాము, అక్కడ అంత హైజీన్ లేదు. సో నైట్ వచ్చాము. నైట్ వేరే హోటల్కి వెళ్ళాం. అండ్ మళ్ళీ వెళ్ళేదారిలో లేక్ అంతా ఉండింది. నైట్ చాలా చలి పెట్టింది. అసలు మేము చలికాలం కదా, ఎందుకులే స్వెటర్స్ బరువు ఎందుకులే అని చెప్పి ఎత్తుకెళ్ళలేదు. బట్ చలి ఎక్కువ పెట్టింది మాకు.
స్వెటర్స్ తీసుకెళ్ళండి. ఎవరైనా ఆగస్ట్లో వెళ్ళినా కూడా చలికాలం కాదులే అని స్వెటర్స్ తీసుకోకుండా వెళ్ళకండి. అండ్ ఇవంతా లైక్ చాక్లెట్ షాప్స్. అండ్ నైట్ 12కి ఫ్రెండ్ బర్త్డేకి కేక్ కట్ చేయించాం.